హలో వ్యూవర్స్, నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్. ఈ పర్టికులర్ వీడియోలో అక్షరధామం మిషన్ గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ అక్షరధామం మిషన్ ఈ ఇన్స్పిరేషన్ ఏ విధంగా వచ్చిందంటే అక్షర వనం ఫౌండేషన్, అక్షర వనం అంటే వందే మాతరం ఫౌండేషన్ వారి అక్షర వనం. సో జనార్దన్ రెడ్డి గారు మరి తదితరుల ఇన్స్పిరేషన్తో తీయబడ్డటువంటి ఈ పర్టికులర్ వీడియో. సో అక్షరధామం మిషన్. సో ఈ మిషన్ మనం సాధించాలంటే ప్రతి ఒక్కరి సహకారము, విద్యావంతులది, ప్రజలది, పేరెంట్స్ది, స్టూడెంట్స్ది, అందరిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో మనము ప్రజెంట్ ఎడ్యుకేషన్ను లెటస్ రిడిఫైన్, ఎలిమినేట్, రిఫ్రెష్, రిస్ట్రక్చరింగ్ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్. సో ఈ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ను మనము ఈ సమూలంగా మార్చే విధానం గురించి మనం తెలుసుకుందాం. సో అవర్ మిషన్, మా మిషన్ ఏంటంటే we wish to introduce ourselves as having more than 40 years of experience in the field of education and wish to bring the change in the mindset of the parents, teachers and students through our interactive session. సో కాబట్టి ఈ విద్యారంగంలో అపార అనుభవం ఉంది కాబట్టి ఆ అపార అనుభవంతో సో మాతో కలిసి వచ్చే ప్రముఖ విద్యావేత్తలు, పేరెంట్స్, టీచర్స్, ఈ ఫౌండేషన్స్, మిగతా ఫౌండేషన్స్ కలిసి వచ్చినట్లయితే మనకు ఈ విద్యా వ్యవస్థను మార్చడానికి ఆస్కారం ఉంది. సో మా టార్గెట్ ఏంటంటే అవర్ టార్గెట్ ఈజ్ రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ అండ్ టీచర్స్ అండ్ వుడ్ లైక్ టు షేర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ రూట్ లెర్నింగ్ అంటే బట్టి పట్టే విధానం నుంచి కాన్సెప్చువల్ లెర్నింగ్కు ఏ విధంగా మనం మార్చగలగాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రజెంట్ జనరేషన్లో ఈ బై హార్ట్ మెథడ్ కానీ రోడ్ మెథడ్ లెర్నింగ్ కానీ జరుగుతుంది. అది మనం చేంజ్ చేయగలిగితే విద్యా వ్యవస్థను మనము మార్చినట్లు అవుతుంది. మన కొత్త ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అదే చెప్తుంది. సో కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా వీ నీడ్ ఎవ్రీ వన్ సపోర్ట్ టు రీచ్ ఈచ్ ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్. ప్రతి పిల్లవాడిని మరియు ఉపాధ్యాయులను చేర్చుకోవడమే మా లక్ష్యం. సో దీనివల్ల ఏంటంటే ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి పేరెంట్స్, ప్రతి విద్యావేత్త ఈ పర్టికులర్ మిషన్లో మనం పార్టిసిపేట్ అయినట్లయితే మనం ఖచ్చితంగా దీన్ని మార్చడానికి అవకాశం ఉంది. ఇది ఒక్కరి వల్ల సాధ్యం కాదు. కలిసికట్టుగా మనం అందరం యునైటెడ్గా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థను మనం మార్చడానికి వీలవుతుంది. సో ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్, ద రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ జర్నీ ఫ్రమ్ కన్వర్టింగ్ ది హ్యూమన్ బీయింగ్ ఇంటూ బీయింగ్ హ్యూమన్. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఎడ్యుకేషన్ ఎందుకు చదువుతున్నాము, మన విద్య ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే సో హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ అంటే మనిషి పట్ల మనిషికి ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని విద్య మనకు బోధిస్తుంది. మనిషిని మానవునిగా మార్చి ప్రయాణము నిజమైన విద్య. ఇది నిజమైనటువంటి విద్య ఏంటంటే సో మనిషిని మానవునిగా మార్చే ప్రయాణం. సో ఇది నిజమైనటువంటి విద్య. సో వివేకానందుడు ఏం చెప్పాడు? వివేకానంద believed education is the manifestation of perfection already in men. Education was not only collection of information but something more meaningful. He felt education should be man-making, life-giving and character-building. To him, education was an assimilation of noble ideas. ఇది స్వామి వివేకానంద చెప్పాడు, మనకందరికి కూడా తెలుసు. సో అతను అంటే మెయిన్ ఏంటంటే విద్య అనేది ఉదాత్తమైన ఆలోచనల కలయిక. సో ఈ సారాంశం. సో మళ్ళీ నేను చెప్తున్నాను, విద్య అనేది ఉదాత్తమైన ఆలోచనల కలయికనే అని స్వామి వివేకానంద. సో ఈ అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే విద్య అనేది అంతులేని ప్రయాణం, ఎండ్లెస్ జర్నీ. జ్ఞానం మరి జ్ఞానోదయం ద్వారా నిజమైన విద్య మానవుని గౌరవాన్ని పెంచుతుంది. ఇట్ విల్ ఎన్హాన్స్ ది ప్రెస్టేజ్
ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. మరియు అతని లేదా ఆమె ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. మరియు సార్వత్రిక సోదర భావాన్ని, సో బ్రదర్‌హుడ్‌ను, దాని నిజమైన అర్థంలో అటువంటి విద్యకు చీట్ యాంకర్‌లా అవుతుంది. ఇది అబ్దుల్ కలాం గారు విద్య గురించి చాలా చక్కగా చెప్పడం మనం చూసాం. సో, అంబేద్కర్ ఏమన్నారంటే, సో అంబేద్కర్ వాంటెడ్ ద పీపుల్ టు కల్టివేట్ ద వాల్యూస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ అమాంగ్ themselves. It is possible only through education. He regarded education as a means to reach the doors of light and perception, to remove the regions of darkness and ignorance. అంటే ఇగ్నోరెన్స్ నుంచి కానీ, డార్క్‌నెస్ నుంచి కానీ ఇది మనల్ని దూరం చేస్తుంది. ఇది రిమూవ్ చేస్తుంది. ఇగ్నోరెన్స్ అనేది రిమూవ్ చేస్తుంది. సో విద్య ద్వారానే విద్య అనేది చీకటి అజ్ఞానం యొక్క ప్రాంతాలను తొలగించడానికి, కాంతి మరియు అవగాహన యొక్క తలుపులను చొచ్చుకోవడానికి ఒక సాధనంగా భావించాడు. కాబట్టి చాలా బ్యూటిఫుల్‌గా ఈ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పాఠశాల కాన్సెప్ట్ మనము చూసినట్లయితే, సో పాఠశాల కాన్సెప్ట్ అంటే ఏంటి? స్కూల్ అంటే ఏంటి? A school is conglomeration of various students, teachers, and administrative machinery. They are inextricably twinned together to form a perfect system. A constant action-reaction takes place to produce a blemishless and product in the shape of good students. We eventually becomes a prospective citizen carrying on his shoulders the responsibility of welfare of his motherland. Any single mistake in the reaction will tilt the balance of the system. చాలా చక్కగా ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి, సో ఈ సిస్టంలో ఏది టీచర్ పాత్ర కానీ, తల్లిదండ్రుల పాత్ర కానీ, స్కూల్ పాత్ర కానీ సరిగ్గా లేనప్పుడు కంప్లీట్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. సో పాఠశాల అనేది వివిధ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పాలనా యంత్రాంగాల సమ్మేళనం. అవి అన్ని విడదీయరాని విధంగా కలిసి ఒక పరిపూర్ణమైన సిస్టమ్‌ను ఏర్పరచడానికి ఒక స్థిరమైన చర్య. ప్రతిస్పందన మంచి విద్యార్థి ఆకృతిలో ఒక మచ్చలేని తుది ఉత్పత్తి చేయడానికి జరుగుతుంది. అతని చివరికి భావి పౌరుడిగా సంక్షేమ బాధ్యతను తన భుజాలపై మోస్తున్నాడు. అతని మాతృభూమి. ఈ యాక్షన్ అండ్ రియాక్షన్‌లో ఏదైనా పొరపాటు జరిగితే అది సిస్టమ్ యొక్క బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి, ఏ స్కూల్ ఈజ్ ఎ కాంగ్లామరేషన్ ఆఫ్ వేరియస్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ. దే ఆర్ ఆల్ inextricably twined together to form a perfect system. సో తల్లిదండ్రుల పాత్ర గురించి మనం మాట్లాడుతున్నట్టయితే, we know pretty well that the parents will get hardly any time to spend with the children. Parents have to take out some time to spend at least 1 hour with them to inquire about the school and what they have learned in school. Parents can assess their performance by interacting regularly, and guiding them will certainly help the children motivated and by tenfold. Parents should feel that the children are their best friends, and we need to share our experience and difficulties at an appropriate time. కానీ ఈ ప్రస్తుత యాంత్రిక సమాజంలో పేరెంట్స్‌కు విలువైన సమయాన్ని ఇవ్వలేకపోవడం వల్ల, సో పేరెంట్స్‌కు తర్వాత పిల్లల మధ్య దూరం పెరుగుతుంది. ఈ దూరం పెరగడం వల్ల మనకు అనేక రకమైనటువంటి సమస్యలను మనం చూస్తున్నాము. ఈ సమస్యలను మనం పరిష్కరించాలంటే ఏకైక మార్గం, ప్రతి తల్లిదండ్రులు తన విలువైన సమయాన్ని కనీసం 1 గంట సేపైనా పిల్లవాడితోటి గడపగలగాల. సో వాళ్ళ గురించి తెలుసుకోగలగాల. వాళ్ళ పాఠశాల విషయాల గురించి తెలుసుకోవాలి. వాళ్ళు స్నేహితులుగా వాళ్ళతోటి మెలగగలగాలి. సో ఇవన్నీ జరగడం అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఈ ముఖ్యమైన అంశాన్ని ప్రతి తల్లిదండ్రులు ఇది కోల్పోతున్నారు. వాళ్ళతోటి విలువైన సమయాన్ని గడవలేకపోతున్నారు. ఇది మనం చాలా గ్రహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా నేను చెప్తున్నాను. ఈ టీచర్ రోల్ ఏంటంటే, టీచర్ రోల్ ఈజ్ మల్టీఫేసెడ్, కంప్రైజింగ్ ఆఫ్ అకాడమిక్, pedagogical and social roles. As a facilitator of learning, the real teacher who is not only teaches but molds the child
in a perfect direction. Sometimes parents may not know their child inherent talents, but the teacher recognizes instantly and will encourage the student to excel their field of interest. The teacher creates a conducive environment for learning to take place while maintain the discipline of the class. The social role of the teachers include like facing the life challenges, knowing more about our surroundings, responsibility to parents and the society. ఉపా ఉపాధ్యాయుని పాత్ర చాలా విలువైనది. బోధన మరియు సామాజిక పాత్రలతో కూడిన బహుముఖ పాత్ర పోషిస్తారు. బోధించడమే కాకుండా పిల్లలను సరైన దిశలో తీర్చిదిద్దే నిజమైన ఉపాధ్యాయుని నేర్చుకునే ఫెసిలిటేటర్‌గా కొంత సమయం తల్లిదండ్రులు తమ పిల్లల స్వాభావిక ప్రతిభను తెలియకపోవచ్చు. కానీ ఉపాధ్యాయుడు తక్షణమే గుర్తించి విద్యార్థులు తమ ఆసక్తి ఉన్న రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తాడు. ఉపాధ్యాయుడు తరగతి క్రమశిక్షణ కొనసాగిస్తూనే అభ్యాసం జరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఉపాధ్యాయుని సామాజిక పాత్రలో జీవిత సవాళ్లను ఎదుర్కోవడము, మన పరిసరాల గురించి మరింత తెలుసుకోవడము, తల్లిదండ్రులు మరియు సమాజం పట్ల బాధ్యతలు వంటివి ఉంటాయి. కాబట్టి టీచర్స్ రోల్ చాలా మల్టీఫేసెట్‌గా. ఇప్పుడు మనము ఇక ఒక చిన్న ఉదాహరణ చూస్తాము. లాక్ సేస్ ఏమంటున్నాడంటే మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అంటే ఏంటి? బహు బహుమితీయ విధానం. సో మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అంటే ఏంటి? ఎవ్రీ ఇండివిజువల్ ఎట్ బర్త్ ఈస్ tabula rasa, a clean state on which nothing but experiences right. In this nature nurture equation, where both of them play equally important role in the development of any child, every student is a complex amalgamation of potential talent. So given proper vent, his talent skill arrives. So a multi-directional approach is being adopted to develop their overall personality. The various components are intellectual, cultural, physical, aesthetic combined to form a well-knit grid, a soft touch at the right spot, and he triggers to the best. అంటే ప్రతి ఇండివిజువల్ అనేవాడు ప్రతి బార్న్ ఉన్నప్పుడు సో క్లీన్ స్టేట్గా దాన్ని ఏమంటారు టాబులా రాసా. సో నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్ రైట్, బట్ nature nurture equation where both them plays equally important role in the development of any. Every student is a complex amalgamation of potential. ప్రతి విద్యార్థి అమితమైనటువంటి ప్రతిభ కలిగి ఉంటాడు. ఆ ప్రతిభను మనం వెలికి తీయడంలోనే మనము విఫలమవుతున్నాము. ఆ నిజమైనటువంటి ప్రతిభను మనము వెలికి తీసే ప్రయత్నం ఎప్పుడైతే జరుగుతుందో సో ఖచ్చితంగా తన ప్రతిభను ప్రకాశవంతంగా చాలా గొప్పగా అందరికీ మెచ్చుకునే విధంగా తయారయ్యేటటువంటి విద్యార్థి. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ప్రతి విద్యార్థిలో సో ప్రతిభ పాఠభావాలు ఉంటాయి. దాన్ని మనము గ్రహించి కరెక్ట్గా మనము ట్రైనింగ్ ఇవ్వగలిగినట్లయితే ఖచ్చితంగా దీన్ని అన్ని రంగాల్లో సో వాళ్ళు తమ సామర్థ్యాన్ని చాటుకోవడానికి అవకాశం ఉంటుంది. We cannot paint a picture of today. Let's prepare them to face eventuality. Let's cross-ventilate their brains and encourage them to keep their eyes open and their mind always respective. It's the duty of the parents and the teachers since socialization starts at home. సో మనం ఏంటంటే వాళ్లకు ఆలోచన అంటే ఏ విధంగా ఇప్పుడు అన్ని రకాలుగా ఇంటిగ్రిటీ, ప్రిన్సిపల్స్, మోరల్స్, వాల్యూస్, హానెస్టీ, రైట్స్, ఎథిక్స్, ఫెయిర్నెస్, రెస్పాన్సిబిలిటీ, చాయిస్, కన్సైన్స్. సో ఇది మనము వీ కెనాట్ ఇమీడియట్గా మనం ఒక లెటస్ ప్రిపేర్ దెమ్ టు క్రాస్ వెంటిలేట్ ఎవెన్చువల్లీ. సో వాళ్ళు ఏ విధంగా మనం చేయగలుగుతాము, మనము దాన్ని చిత్రించలేము. ఏదైనా సంఘటన ఎదుర్కొనేందుకు వారిని సిద్ధం చేద్దాం, వారి కళ్ళు తెరిచే ఉంచేలా మరి వారి మనసు ఎల్లప్పుడూ స్వీకరించేలా ప్రోత్సహించడం ద్వారా వారి మెదడులను క్రాస్ వెంటిలేట్ చేద్దాము. ఇంట్లో సాంఘీకరణ గణాంకాలు ఉన్నందున ఇది తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ముఖ్యమైనటువంటి కర్తవ్యము. దీన్ని మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. ఇంతకుముందు నేను చెప్పాను ఈ పర్టికులర్ వీడియో చేయడానికి. సో మాధవ్ రెడ్డి, సో ద ఫౌండర్ అండ్ సెక్రటరీ ఆఫ్ అక్షరవనం సేస్
that our present education system is teacher-centric or parent-centric and not in favor of student-centric. We see most of the corporate schools and colleges, they are examples of the teacher-centric education, and they teach only 10% of the student, and they are not bothered about 90% of the students, and they are in fact playing with the lives of the children indirectly, but not justifying the students. మనం చూసాము మెజారిటీ ఆఫ్ కార్పొరేట్ స్కూల్స్, అంటే నేను ఇక్కడ పేరు చెప్పడం లేదు, బట్ మెజారిటీ ఆఫ్ ది కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా బాగా చదువుకున్న విద్యార్థుల మీదనే ఉంటుంది. మిగతా 90 మందిని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు మనకు పిల్లలను జస్టిఫై చేయడం లేదు. కానీ మనం చేసే తప్పును మళ్ళీ పదే పదే అదే విధంగా చేస్తున్నాము. అదే పాఠశాలలో చదివిపిస్తున్నాము. పిల్లల భవిష్యత్తునకు మనము ఆటంకం కలిగిస్తున్నాము. దాంట్లో సందేహం. వాళ్ళు రియల్‌గా ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నట్లయితేనే మాత్రము వాళ్ళని అటువంటి పాఠశాలలో చేర్పించినట్లయితే వాళ్ళు ఆహ్, రాణించగలుగుతారు. యావరేజ్ ఉన్న విద్యార్థిని కూడా మనము బలవంతంగా ఇటువంటి కోర్సులలో చేర్పించినట్లయితే ఐఐటీ అనియో, లేకపోతే ఎంబీబీఎస్ అనియో, లేకపోతే ఇటువంటి వాళ్లకు మనకు అనేక రకమైనటువంటి ఇబ్బందులను గురి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనము గ్రహించి పిల్లవాడి యొక్క వా- వాడి స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఏ విధంగా ఉంది, స్ట్రెంగ్త్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్లో బాగా ఉంది, అటువంటి సబ్జెక్ట్లో మనం ఎంకరేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ రావడానికి ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను, కార్పొరేట్ స్కూల్స్ ప్రాజెక్ట్ 10% ఆఫ్ రిజల్ట్ ఓన్లీ టు అట్రాక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దే స్కూల్. One teacher cannot justify 30 to 40 or 80 students. Sometimes even some classrooms will have more than 60 to 80. And every student is of different levels and we cannot teach them equally or justify 40 students, and it's highly impossible task. ఇది అందరికీ కూడా తెలిసిన విషయం. ఒక టీచర్ 30 నుంచి 40 నుంచి కానీ 50 నుంచి కానీ 60 మంది విద్యార్థులను జస్టిఫై చేయలేడు. ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఓ 10% మాత్రమే ఆ పర్టికులర్ టీచర్ జస్టిఫై చేయగలుగుతారు. మరి మిగతా వాళ్ళ విషయం మనం ఏ విధంగా మనము జస్టిఫై చేయగలుగుతాము అనే విషయాన్ని మనం చూసినట్లయితే, సో ఇక్కడ మీకు కొన్ని అక్షరవనం ఫొటోస్ మీకు మేము ముందుస్తున్నాను. అంటే అక్షరవనం అనేది ఒక 4 గోడల ఉండేటటువంటి పాఠశాల కాదు. సో ఆ పాఠశాల ఉద్దేశం ఏంటంటే పిల్లవాడిని అన్ని రకాలుగా అన్ని రకాలమైనటువంటి పనులకు ఎక్స్పోజ్ చేయడము. అంటే మనం మార్నింగ్ ఉదయం నుంచి సో వాళ్ళు ప్రతి అంటే అగ్రికల్చర్ పని, తర్వాత మామూలు చెట్లను పెంచడము, నాటడము, తర్వాత పాలు పితకడము, తర్వాత ఆడడము, డాన్స్ చేయడము, సో నలుగురితోటి కలిసి ఉండడము, వంట చేయడము. సో కలిసి అంటే ప్రతి పనిని సో సమిష్టిగా అందరూ కలిసి చేయడం అనేది ఒక గొప్ప విశేషం. సో దీంట్లో ఇదితో పాటు వాళ్ళు చదువుకోవడము, లైబ్రరీ, వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ అంటే వాళ్ళకు ఏమి చేయాలనుకుంటున్నారు, వాళ్ళలో ఉండేటటువంటి అభిలాష ఏ విధంగా ఉంది అనేటటువంటి దాని మీద సో వాళ్ళు కూడా చక్కగా అంటే వాళ్ళకు ఒక లిబర్టీ, పిల్లవాడికి ఏమి కావాలి అనేటువంటి ఆలోచనతోటి రూపొందించబడినదే ఈ అక్షరవనం. ఇటువంటి అక్షరవనాలు మనం ఇంకా ముందు ముందు ఎన్నో అక్షరవనాలు తోటి మనము ఈ పాఠశాల వ్యవస్థను మార్చాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో రూట్ లూప్ అంటే ఏంటంటే బట్టి పట్టే విధానాన్ని మనం ఏమంటాము సో రూట్ లూప్ అంటే మనము రూట్ లూప్ గురించి అంటే we know pretty well most of the students by heart the lessons without understanding the basic concept and for the sake of marks, and they learn and they forget their after the examination. We need to change the present system with the concept based learning such that they can never forget in their lifetime. Students need to be come out from the root loop learning system and should improve their thinking skills by conceptual understanding. సో ప్రాథమిక భావనలను అర్థం చేసుకోకుండా మరియు పరీక్ష తర్వాత వారు నేర్చుకునేది మర్చిపోవడం జరుగుతుంది. సో మార్కుల కోసం మాత్రమే వీళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. సో కాబట్టి కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ వారు తమ జీవిత కాలంలో ఎప్పటికి కూడా మర్చిపోలేరు. ఇది నిజం.
మనం ప్రస్తుత వ్యవస్థను మార్చాలి. విద్యా వ్యవస్థను ఖచ్చితంగా మార్చాలి. విద్యార్థులు రూట్ లూప్ లెర్నింగ్ సిస్టమ్ నుండి బయటికి రావాలా? సో, దే నీడ్ టు కమ్ ఔట్ ఫ్రమ్ ది రొటీన్ బై హార్ట్ మెథడ్. మరియు సంభావిత అవగాహన ద్వారా వాళ్ళ ఆలోచన నైపుణ్యాలను మనము ఖచ్చితంగా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో, పీర్ టీచింగ్ అంటే ఏంటి? ఇది చాలా ఆహ్, ఆదరణ పొందుతుంది. ఇప్పుడు peer teaching is not a novel concept, but it was existing in our Gurukula education system, in our society. Certainly, it was an effective method of teaching as well as learning, and now it is gaining importance, being more popular among students of all age. మన సమాజంలో మన గురుకుల విద్యా విధానంలో నిష్క్రమించినట్టుగా పీర్ టీచింగ్ అనేది ఒక కొత్త భావన కాదు. ఇంతకుముందు ఉన్నటువంటిదే. ఖచ్చితంగా ఇది బోధన మరియు అభ్యాసం యొక్క సమర్థవంతమైన పద్ధతి. మరి ఇప్పుడు అన్ని వయసుల విద్యార్థుల్లో మరింత ప్రజాదరణ పొందడం ప్రాముఖ్యతగా సంతరించుకుంది. సో, పీర్ టీచింగ్ ఏం చేస్తుంది? ఇట్ ఎన్హాన్స్ ద స్టూడెంట్స్ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ ఎక్స్‌ప్రెసింగ్ ఐడియాస్ యాస్ వెల్ యాస్ గ్రాబింగ్ న్యూ కాన్సెప్ట్స్. It will ease the teacher burden of responsibility because of sharing teachers' duties. Toughest responsibility lies with the reluctant children as they don't want to change from their comfort zones. ఈ పీర్ టీచింగ్ అంటే విద్యార్థులకే బోధించడం. విద్యార్థులు ఒక గ్రూప్‌గా మారి, ఆ విద్యార్థులు నేర్చుకున్న విషయాన్ని మిగతా విద్యార్థులకు నేర్పించడం. ఏ సబ్జెక్ట్‌లో కొందరు మ్యాథ్స్‌లో బాగుంటారు, సోషల్‌లో బాగుంటారు, కొందరు సైన్స్‌లో బాగుంటారు, కొందరు లాంగ్వేజెస్‌లో బాగుంటారు. సో, వాళ్ళు ఒక నలుగురు పిల్లలు కూర్చొని, వాళ్ళతోటి పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళతోటి ఇంటరాక్ట్ కావడానికి చాలా అవకాశం ఉంటుంది. దానివల్ల లెర్నింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా, ఈజీగా, అండర్‌స్టాండబుల్‌గా, సో, టీచర్ దగ్గర నేర్చుకున్న దానికంటే కూడా ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఆలోచనలు వ్యక్తీకరించడంలో మరియు కొత్త భావాలను పట్టుకోవడంలో విద్యార్థుల సృజనాత్మక స్థాయిని పెంచుతుంది. ఉపాధ్యాయ విధులను పెంచుకోవడం వల్ల ఇది ఉపాధ్యాయుని బాధ్యత భారాన్ని తగ్గిస్తుంది. కష్టతరమైన బాధ్యత అయిష్టంగా ఉన్న పిల్లలపై ఉంటుంది. ఎందుకంటే వారు తమ కంఫర్ట్ జోన్‌ల నుండి మారడానికి ఇష్టపడరు. సో, పీర్ ట్యూటరింగ్. ట్యూటరింగ్ కెన్ బి పవర్‌ఫుల్ టూల్ ఇన్ ఇంప్రూవింగ్ ఇంక్లూజివ్ క్లాస్‌రూమ్ పెర్ఫార్మన్స్, హెల్ప్‌ఫుల్ ఇన్ అడ్రెసింగ్ డైవర్స్ లెర్నింగ్ నీడ్స్. సో, బెనిఫిట్స్ ఏంటంటే దీనివల్ల ఇంప్రూవింగ్ అకాడమిక్ స్కిల్స్ ఇన్ ద సబ్జెక్ట్ ట్యూటర్డ్. Tutors usually benefit by serving as expert. Many improve self-esteem. Many improve attitude toward the subject in school. Students with a disability may enjoy higher levels of social acceptance. కాబట్టి ఇది peer టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తర్వాత ఇన్నోవేషన్ హబ్స్ కూడా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక సో, వ సో, ఆ క్లాస్ రూమ్‌ను స్పేస్‌ను మనము ఈ పర్టిక్యులర్ మిగతా పాఠశాలలన్నీ కూడా ఈ ఇన్నోవేషన్ హబ్స్‌గా మార్చినట్లయితే ఖచ్చితంగా అది ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. 9-5 తర్వాత పాఠశాల క్లోజ్ అయిపోయాక ఈ పాఠశాలల ఫెసిలిటీని సో, మనము వేరే రకంగా ఇన్నోవేషన్ హబ్‌గా మనం ఉపయోగించినట్లయితే సో, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పడం జరిగింది. Now students have returned to schools and colleges. The classroom space need to be reimagined. Imagine చేయాలి. Teacher must veer away from their typical style of explicating the textbooks and look at using the space for multiple purpose and as a forum for clash of ideas, a laboratory for exploration. ఇప్పుడు విద్యార్థులు పాఠశాల నుంచి తిరిగి వచ్చాక తరగతి గది స్థలాన్ని తిరిగి ఊహించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలు వివరించే వారి మూస శైలికి రొటీన్ మెథడ్‌కు దూరంగా ఉంచాలి. మరియు బహుళ ప్రయోజనాల కోసం స్థలాన్ని ఈ పర్టిక్యులర్ ప్లేస్‌ను ఉపయోగించడం మరియు ఆలోచన ఘర్షణకు వేదికగా, అన్వేషణ కోసం ప్రయోగశాలిగా ఈ పర్టిక్యులర్ ప్లేస్‌ను వాళ్ళు ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. సో, అండ్ incubation hub for innovation, home theater, clubs for debating, reading, other activities, and a center for mental gymnastics. ఇన్నోవేషన్ కోసం ఇంక్యుబేషన్ హబ్, హోమ్ థియేటర్, డిబేటింగ్, పఠనము మరియు ఇతర కార్యకలాపాల కోసం క్లబ్బులు మరియు మానసిక జిమ్నాస్టిక్ కోసం కేంద్రం. సో, ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే వి నీడ్ టు చేంజ్ కలెక్టివ్‌లీ అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎడ్యుకేటర్, టీచర్, పేరెంట్స్ అండ్ సొసైటీ టు టేక్ ఇంటు కన్సిడరేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్నర్ వాయిస్.
So, children inner voice should be echo our feelings. Let us transform our education system. So, child inner voice should echo our feelings. Let us transform our education system. Again, I am repeating. చివరగా మనం సమిష్టిగా మారాలి. మరి పిల్లల అంతర్గత స్వరం మన భావాలను ప్రతిధ్వనించాలి. మన విద్యా వ్యవస్థను మారుద్దాం అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం విద్యావేత్త, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సమాజం యొక్క పరిపూ బాధ్యత. సో జస్ట్ ఐ వుడ్ లైక్ టు షేర్ మై పబ్లిష్డ్ బుక్స్ ఓవర్ హియర్. అండ్ ఫైనల్లీ సో కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్తో తమ జీవిత కాలంలో ఎప్పటికీ మర్చిపోని విధంగా మన ప్రస్తుత విద్యా వ్యవస్థను మార్చాలి. అంటే కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ చదవడం వల్ల మనము నేర్చుకున్నటువంటి విషయాలు మన జీవిత కాలం ఎప్పటికి కూడా మర్చిపోము. విద్యార్థులు రోట్ లూప్ సిస్టమ్ నుండి బయటకు రాగలగాలి. మరియు సంభావిత అవగాహన ద్వారా వారి ఆలోచన నైపుణ్యాలను మనము మెరుగుపరుచుకోగలగాలి. ఐక్యప్రయత్నంతో మన ప్రస్తుత విద్యా వ్యవస్థను మార్చేందుకు మనం ప్రతిజ్ఞ చేద్దాం. మన విద్యా వ్యవస్థను మారుద్దాం అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం విద్యావేత్త, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మన సమాజం యొక్క అందరి యొక్క బాధ్యత. కాబట్టి ఇది ఫైనల్‌గా మనం ఏంటంటే మనం అందరూ కూడా ఈ ప్రెజెంట్ విద్యా వ్యవస్థ రూట్ లోప్ లెర్నింగ్ నుంచి కాన్సెప్చువల్ బేస్డ్ లెర్నింగ్‌కు తీసుకోవడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. ఇది అందరికీ చేరే విధంగా ఈ పర్టిక్యులర్ వీడియోను మనం షేర్ చేద్దాము. అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయినట్లయితే ఖచ్చితంగా మన ప్రస్తుత విద్యా వ్యవస్థను మార్చేయడానికి అవకాశం ఉంది. Thank you very much.